హలో రాజు గారు. హలో అండి. ఈరోజు వంటలు పిండి వంటలో ఎవరేమంటే అడిగారో చూద్దామా? ఓకేనండి. ఇవాళ చిత్తూరు నుంచి లక్ష్మి గారు అడిగారండి. ఓకే. క్యారెట్ కొబ్బరి వేపుడు ఎలా చేయాలో చూపించమన్నారు. ఓకే. సో క్యారెట్ కొబ్బరి డిఫరెంట్ కాంబినేషన్, రెండు స్వీట్ గానే ఉంటాయి. సో దాంతో వేపుడు అంటే మనకి కొంచెం స్పైసీగా లేకుండా నార్మల్ గా వస్తుందేమో కదా? కొంచెం కమ్మగా వస్తుంది. కమ్మగా వస్తుంది. బట్ చాలా బాగుంటుంది. ఓకే, మరి స్టార్ట్ చేద్దామండి. క్యారెట్ కొబ్బరి వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. క్యారెట్ కొబ్బరి వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ ముక్కలు 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, వెల్లుల్లి రెబ్బలు 6, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, ఉప్పు తగినంత, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు. కావాల్సిన పదార్థాలు చూసారు కదా రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ముందుగా ఏం చేసుకోవాలి? డైరెక్ట్ మనం ప్రాసెస్ చేసేసుకుంటామండి. ఓకే. సో కొద్దిగా నూనె వేసుకోవాలి. సో దీంట్లో ఎండుమిరపకాయలు. ఓకే. సో ఎండుమిరపకాయలు జనరలీ వేపుడు చేసుకోవాలంటే ఎండుమిరపకాయలే యూజ్ చేస్తారా ఎక్కువ? లేదండి, అంటే టేస్ట్ అనేది కొంచెం బాగా ఇస్తుంది. ఓకే. పోపు దినుసులా? పోపు దినుసులు ఇది కొద్దిగా వేగాలి. ఇది యాక్చువల్లీ ప్రతిరోజు ఇంట్లో మనం వేపుడు చేసుకుంటూ ఉంటాం కదా, సో దాంట్లో కాస్త డిఫరెంట్గా కొంచెం క్యారెట్ కొబ్బరి కాంబినేషన్లో చేస్తున్నాం ఈరోజు. అంటే రోటీస్కి ఇది బాగుంటుంది, కొద్దిమంది చేసుకుంటూ ఉంటారు. ఓకే. పోపు దినుసులు కాస్త డ్రైగానే వస్తుంది కదండి? అవునండి. సో రోటీస్కి బాగుంటుందా? చాలా బాగుంటుంది. సో దీంట్లో వెల్లుల్లి రెబ్బలు. ఓకే. పచ్చిమిరపకాయలు. సో కొంచెం ఎక్కువగా వేసుకుంటున్నాం. సో కారపొడి ఇక్కడ వాడట్లేదు కాబట్టి. సో ఇందులో ఇంకా కారం యూజ్ చేయట్లేదా? లేదు. పచ్చిమిర్చి ఎండుమిరపకాయలు 2 వేశారు కాబట్టి సరిపోతుంది. సో దీంట్లో చిన్నగా కట్ చేసుకున్నాం క్యారెట్ ముక్కలు. ఓకే. సో రాగానే తీసుకుంటున్నాం, బాయిల్ చేయక్కర్లేదు కదా? లేదు. సరిపడా ఉప్పు. సో ఇదంతా కూడా కొంచెం బాగా వేగాలి. అవునండి. సో మూత పెట్టేసి మనం మధ్య ఇలా కలుపుతూ ఉంటే సో చాలా తొందరగా వేగిపోతుంది. ఓకే. అంటే మీరు మరీ చిన్నగా కట్ చేశారు కాబట్టి క్యారెట్ ఆల్రెడీ చాలా త్వరగా అయిపోతుంది, దాంట్లో మీరు చిన్న ముక్కలు చేసుకున్నారు కాబట్టి ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది. అవునండి. ఒక 5 to 10 minutesలో అయిపోతుంది కదా? అంత టైం ఏం పడుతుంది, 5 minutes. అవునా? ఓకే. సో ఆలోపు ఒక చిట్కా చూద్దామా? ఓకే. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మొదటి చిట్కా: ప్రతిరోజు క్యారెట్లు తినడం వల్ల కొలెస్ట్రాల్ శాతం తగ్గుతుంది, అలాగే కంటికి కూడా ఎంతో మంచిది. ఇంకా క్యారెట్ జ్యూస్ ప్రతిరోజు తీసుకోవడం వల్ల మేనిఛాయ రెట్టింపు కూడా అవుతుంది. సో క్యారెట్ వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి క్రమం తప్పకుండా క్యారెట్లు తినడం ఎంతో అవసరం. అయిపోయింటుందా రాజుగారు? చూద్దామండి. ఓకేనండి. సో ఇంకా డైరెక్ట్గా కొబ్బరి యాడ్ చేసేసుకోవటమేనా? ఎస్. సో దీంట్లో పచ్చి కొబ్బరి తురుము, అలాగే కొద్దిగా జీలకర్ర పొడి. ఓకే. సో ఇది కూడా కొద్దిగా వేగితే బాగుంటుంది పచ్చి కొబ్బరి. సో అంటే ఆ పచ్చి కొబ్బరిలో కూడా కొంచెం ఆయిల్ ఉంటుంది కదా, అది కూడా రిలీజ్ అయ్యి చక్కగా కలిసిపోతే మనకు ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. మీరు పచ్చి కొబ్బరి వేయగానే ఆయిల్ అంతా అబ్జర్వ్ అయిపోయింది. సరిపోతుందా రాజుగారు? ఓకే అండి. సో ఇక్కడ కరివేపాకు యాడ్ చేస్తున్నాను. ఓకే. సో కొంచెం ఈ ఫ్లేవర్ కొంచెం తెలిస్తే బాగుంటుంది. ఎండింగ్లో అంటే అదే కదా, జనరల్ గా పోపులో వేస్తారు కదా, మీరు ఫైనల్ గా వేసుకుంటే ఓకే, అది ఫ్లేవర్ ఎక్కువ తెలియాలి కాబట్టి మనం లాస్ట్లో వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసి తీసేసుకుంటాం. ఓకే. సో ఇది పులుసు లాంటివి చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా కానీ, సో ఇందాక చెప్పినట్టు చపాతీలు పుల్కాస్ వాటికి చాలా బాగుంటుంది. ఓకే. చేసుకోవడం కూడా చాలా ఈజీ.
సో ప్రిపరేషన్ కూడా అవసరం లేదు, లేదు. కొంచెం ఫాస్ట్ గానే అయిపోతుంది. ఎస్. సో రెడీ అయిపోయింది. సో కావాల్సితే ఇది మనం డైరెక్ట్గా కూడా తీసేసుకోవచ్చు, అంటే కమ్మగా చాలా స్పూన్ తో బాగుంటుంది. అలాగే కొంచెం తినేసేయచ్చు. సలాడ్ లాగా అనిపిస్తుంది. సో చాలా బాగుంటుంది. ఓకే అండి, క్యారెట్ కొబ్బరి వేపుడు రెడీ. వేడివేడిగా క్యారెట్ కొబ్బరి వేపుడు రెడీ అయిపోయింది. టేస్ట్ చూడబోయే ముందు దీని తయారీ విధానం మరోసారి చూద్దాం. క్యారెట్ కొబ్బరి వేపుడు తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో క్యారెట్ ముక్కలు, ఉప్పు వేసి మగ్గనివ్వాలి. తరువాత పచ్చి కొబ్బరి తురుము, జీలకర్ర పొడి, కరివేపాకు వేసి బాగా కలిపి మరి కాస్త వేగనివ్వాలి. అంతే, క్యారెట్ కొబ్బరి వేపుడు రెడీ.